కృష్ణయ్య దొంగతనం చేసి వెన్న దొంగతనం చేసేటప్పుడు ఉట్టి మీద అలా పాలు పెరుగు అంతా కట్టిందిట ఒక అత్తగారు. దాని చుట్టూతా ఆవిడ చిన్న గంటలు పెట్టారు. ఎందుకంటే వచ్చేసి ఎవరైనా దొంగతనం చేస్తే ఆ గంటలు మోగితే వచ్చి పట్టుకోవచ్చు కదా అని. కృష్ణయ్య అదొక ఉట్టి మీద అలా అలా ఎక్కుతారుగా పైకి. అలా ఎక్కేటప్పటికి కృష్ణుడు పైకి ఎక్కేసి కరెక్ట్ గా వెన్న తీసుకొని తినే ముందర గంటలు మోగకండి అని చెప్పాడు. పరమాత్మ కదా, గంటలు విన్నాయి. చక్కగా ఇలా తీసుకొని నోట్లో పెట్టేటప్పటికి గంటలన్నీ మోగిపోయాయి. చెప్పానుగా గంటలు మోగద్దని అని చెప్పేటప్పటికి పరమాత్మకి నైవేద్యం పెట్టేటప్పుడు మాకు మోగడం అలవాటు, అందుకే మేము మోగుతున్నాము అనేసి క్షమించు స్వామి అని చెప్పారు. సో గంటకి అంత ప్రాధాన్యత ఇస్తాం గనక మన పిల్లలకి మనం గుళ్ళకి తీసుకెళ్ళి చక్కగా దాని వైశిష్ట చెప్పి, ఓల్డ్ గుళ్ళున్నాయండి అసలు ఎంత అద్భుతంగా మన పురాణాల గురించి అక్కడ కార్వింగ్స్ ఉన్నాయి. అవన్నీ చక్కగా మన పిల్లలకి మనమే నేర్పించాలి. 2 గంటలు మోగాలంట. గుడిలో మోగాలి, అలాగే బడిలో మోగాలి. దీనికి అర్థం ఏంటంటే డిసిప్లిన్ నేర్చుకుంటాము, చక్కగా చదువు, సంస్కారం, ధర్మం, అలాగే ఆధ్యాత్మికత ఇవన్నీ తెలుసుకుంటారు పిల్లలనేసి గుడిలో బడిలో కూడా 1 గంట మోగాలట. వేద పండితులందరికీ తెలుసు, గంట మోగిస్తేనేగా దేవుడికి నైవేద్యం కూడా పెడతాం. ఒక మంత్రం పలికి దేవత ఆవాహన చేసేది కూడా ఆ గంట మోగిన తర్వాత. దానికి అంత గొప్ప ప్రాధాన్యత ఇస్తుంటే ఇప్పుడు గుళ్ళో ఎలా అయిపోయిందంటే ఒక గంటకి ఒక తాడు కట్టేసేటప్పటికి ఆ గంట అందం కూడా అందట్లా. అందినా కూడా అది మోగట్లేదు. ఇట్ ఈస్ నాట్ అ డిస్టర్బెన్స్. గంట మోగడం ఇట్ ఇస్ నాట్ అ డిస్టర్బెన్స్. ఆ నాదం ఉత్పత్తి అయ్యి అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆ దేవతా శక్తి మనలోకి వచ్చి ఆ గ్రామాన్ని కానీ ఆ ఊరిని కానీ చక్కగా కాపాడుతుంది.